ఈ ఒక గ్లాస్ వాటర్ సరిపోతాయి. ఇది మసిలేటప్పుడు మనం పిండి పోసుకోవాలి. పిండి తీసుకొస్తాం ఒకటి. ఇవి 3 రొట్టెలు వస్తాయి. ఏం లేదండి, ఏది రాదు అంటే రాదు, చేస్తే అన్నీ అట్లా మసులుతా ఉంటుంది. ఇట్లా నీళ్ళు బాగా మరగాలి. మరిగేటప్పుడు ఎంత మరుగుతుంది బంద్ చేసుకోవాలి. బంద్ చేసుకొని పిండి పోసుకోవాలి. పోసుకొని చూడాలి ఈ విధంగా కలుపుకోవాలి. దీన్ని ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు అయింది కదండి. ఇప్పుడు చూడండి పిండిని ఎందుకు 10 నిమిషాలు ఉంచాలంటే, ఇగో మనకు చేతులు కాలుతాయి కదా, చేతులు కాలడం కోసం అని, కాలకూడదని మనము కొంచెంసేపు చల్లబడేదాకా మూత పెట్టి మళ్ళీ అట్లనే పిండి కూడా మంచిగా ఉమ్మగిలుతుంది అన్నట్టు. అంటే ఉమ్మగిల్లడం అంటే తెలంగాణ లాంగ్వేజ్ అన్నట్టు. ఉమ్మగిలడం అంటే అది కొంచెం ఉడికిపోవడం అన్నట్టు. ఇక మనకు కడుపు నొప్పి అది ఇది ఇట్లా అరగకపోవడం లాంటివి ఉండవు. ఇట్లా ఉప్పు నీళ్ళల్లో ఉప్పడం మూలంగా అంటే సాఫ్ట్గా అరిగిపోతుంది. ఈ గిన్నెలో కొన్ని వాటర్ పోసుకోవాలి. నాకు తీసుకోవడం చేత కాదు, పిండి కలపాలంటే కూర్చొని కలుపుతాను. వాటర్ పోసుకుంటూ ఇట్లా మొత్తం నీళ్ళు పోయొద్దండి. ఇట్లా ఇట్లా చెయ్యి ఇట్లా అనుకుంటూ ఇట్లా విసుక బాగా వాటర్ పోయొద్దు. ఇట్లా విసుకుడు పడాలన్నట్టు. ఎంత బాగా విసికితే అంత సాఫ్ట్ గా మెత్తగా దూలాగా వస్తుంది. రొట్టె నోట్లో వేస్తే అరిగిపోతుంది అన్నట్టు. ఇట్లా తయారు చేసుకోవాలండి. ముద్ద బాగా మంచిగా విసిస్తే సేమ్ చూడండి మన గోధుమ పిండి చపాతీ పిండి లాగా వచ్చింది కదా, ఇట్లా విసుకోవాలన్నట్టు. ఇప్పుడు చేతికి కూడా కొంచెం కూడా అంటలేదు. ఇట్లా మంచిగా బాగా ఎంత విసిస్తే అంత సాఫ్ట్గా వస్తాయి రొట్టెలు, జొన్న రొట్టెలు. అంతే చేస్తున్నా చూడండి. నాకు చేతితో రాదండి, నేను ఈ రొట్టెల కోలతోటే చేస్తా. చాలా మంది ఇట్లా ఇట్లా చేతితో ఇట్లా ఇట్లా చేస్తారు కదా, నాకు అలా చేయడం రాదు, ఇలాగే చేస్తా. ఈజీ అండి. చాలా మంది అసలు ఇప్పుడు హెల్దీ ఫుడ్ అంటే జొన్నలే వాడుతున్నారు ఎక్కువ అందరు. కాబట్టి జొన్న రొట్టె చేయడం కంపల్సరీ అందరికి రావాల్సింది. మన పాత పద్ధతి వచ్చేసిందండి. హెల్త్ బాగలేక 30 years వచ్చిందంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఇట్లా అండి. చూడండి ఎంత సింపుల్ గా మీరు గోధుమ రొట్టె చేసినట్టే చేయొచ్చు. నేను గట్టిగా రాస్తున్నా చూడండి, ఇట్లా గట్టిగా ఒప్పుకున్నా. చూసారా వచ్చేసింది. ఇది ఇట్లా వేసుకోవాలి. చూడండి ఎట్లా వస్తుంది. రెండు పొరలుగా కూడా వస్తుంది రొట్టె. ఇట్లా చుట్టూ కాసుకోవాలి మంచిగా. ఓకే అండి, ఓకే అండి, అయిపోయింది రొట్టె. అంటే 3 అండి. 3 రొట్టెలు ఇది 3 చేస్తున్నా. అది అంటే 3 అండి. ఇది 3 రొట్టె చేసేది 3.
ఇగో ఇది మూడోది, అది రెండోది, ఫస్ట్ అయిపోయింది.